ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా మీ ఎవ్వరికీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి దర్శనం టికెట్లు మీకు ఎక్కడా దొరకవు, ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రానున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఏపీ ఎస్ఆర్టీజం, టీఎస్ఆర్టీసీ అలాగే ఐఆర్సిటిసి టూరిజం ప్యాకేజీల ద్వారా గతంలో మీకు 300 రూపాయల టికెట్లు జర్నీ కూడా మీరు చేసేవాళ్ళు, ప్రయాణం కూడా చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే దీని గురించి ఎటువంటి అప్డేట్ లేదు. రానున్న రోజుల్లో ఏమైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఈ టికెట్లు అన్నీ కూడా ప్రస్తుతానికి రద్దు చేశారు. అలాగే ఈరోజు సెకండ్ పాయింట్, తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎటువంటి టికెట్ లేకుండా తిరుమలకి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే సామాన్య భక్తులు బ్రేక్ దర్శనం కూడా చేసుకోవచ్చు. అది ఎలాగూ అంటే, ఒకరోజు ముందు కనుక మీరు సిఆర్ఓ ఆఫీసులో ఉదయము 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన ఇటువంటి ముందు గడప దర్శన టికెట్లకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డుతో మొబైల్తో రిజిస్టర్ చేసుకుంటే సాయంత్రము 6 గంటలకు మీరు గనక ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు ఒక మెసేజ్ రావటం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ టికెట్కి అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఎవరైనా పాల్గొనవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనవచ్చు. కొన్ని సందర్భాల్లో మరుసటి రోజుకి సంబంధించి మీకు ఏవైనా ఉన్న అభిషేకం కావచ్చు, కళ్యాణం టికెట్లు కావచ్చు, ఏవి ఉంటే అవి ఒకరోజు ముందు లక్కీ డిప్ వేస్తారు. ట్రై చేయండి. ప్రతి ఒక్కరు టికెట్ ఉన్నా కూడా ట్రై చేయండి. ఎందుకు అంటే మన అదృష్టం బాగుంటే ఆ ముందు గడప దర్శన టికెట్లు పొందినప్పుడు మనం స్వామివారిని చూడవచ్చు. వీటి ధర చాలా తక్కువ. సుప్రభాతం అయితే 120 రూపాయలు, తోమాల అర్చన అయితే 220 రూపాయలు, కళ్యాణం అయితే 500 రూపాయలు. ఓకేనా? అలాగే ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో తిరుమలలో మీకు ఒకరోజు ముందు ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్లో తిరుమలలో ఎటువంటి అంగప్రదక్షిణ టోకెన్లు కానీ, వయోవృద్ధులు, వికలాంగుల టోకెన్లు కానీ ఇవ్వరు. ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు తిరుమల కొండపైన మీకు ఇవ్వరు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఆఫ్లైన్లో ఇచ్చే 300 రూపాయల టికెట్లు కేవలము రికమెండేషన్ లెటర్ల ద్వారా, అలాగే ఎన్ఆర్ఐలకు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేసిన వీరి ఈ 4 కేటగిరీస్కి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మీరు 300 రూపాయల టికెట్లు లెటర్ మీద రాసుకొని రావచ్చు. ఇక చివరిగా ఈ నెల అక్టోబర్ 18వ తారీఖు నుంచి కూడా జనవరి కొత్త సంవత్సరం 2026కు సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు మీ అందరికీ విడుదలవుతాయి. ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు జనవరి కొత్త సంవత్సరానికి సంబంధించి 300 రూపాయల టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకొన్న రూములు విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే పోస్ట్ చేయడం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి అన్ని టికెట్లు విడుదలవుతాయి. కొత్త సంవత్సరం జనవరి 1 టికెట్లు కూడా కావాలి అనుకునే వాళ్ళు సిద్ధంగా ఉండండి. జనవరి 1 మీకు కొత్త సంవత్సరము, అలాగే వైకుంఠ ఏకాదశి టికెట్లు కూడా ఈ నెల మీకు అక్టోబర్లో విడుదలవుతాయా లేదా అన్నది మనకి తెలుస్తుంది. రెడీగా ఉండండి. ఎందుకు అంటే డిసెంబర్ 30, 31 నుంచి జనవరి 1 నుంచి 8 వరకు కూడా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ 10 రోజుల టికెట్లు అనేవి డిసెంబర్ 2వ వారం విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ నెల చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకి రావటం జరుగుతుంది. రెడీగా ఉండండి. ఓకేనా? సంక్రాంతి పండుగ టికెట్లు కూడా మనకి ఈ నెలే విడుదలవుతాయి. అప్డేట్ రాగానే మీ ముందుకు నేను పోస్ట్ చేస్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.